హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ మనం కర్రీ చేస్తున్నాము ఏంటంటే లివర్ కర్రీ. ఇది చికెన్ లివరు, ఇది చికెన్ కర్రీ. ఓకే, చికెన్ కర్రీ ఏంచి పాలక్తో చేద్దాం. పాలక్ వేసి చికెన్ కర్రీ నేను చేస్తా. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు. పాలక్ ఇది చికెన్ ఇది మ్యారినేట్ చేసి పెట్టేసాను. ఓకే, పాలక్ కట్ చేస్తాను. పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇదేంచి దీనికోసం లివర్ కోసం ఉల్లిపాయలు, ఇది పచ్చిమిరపకాయలు, టమాటోస్ ఇద్దరికి అంటే రెండు దానికి కర్రీస్కి కొంచెం కొంచెం వేస్తాను నేను. చికెన్కి పొటాటోస్, మేము అన్ని దాంట్లో పొటాటోస్, మస్టర్డ్ ఆయిల్ వేసి చేస్తామన్నమాట. సో దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి, లైక్ జీలకర్ర, ఇవన్నీ వేస్తాను కదా, అవన్నీ నేను చూపిస్తాను. ఆగండి. ఇవన్నీ చూడండి, జీరా, తర్వాత నుంచి మేథి, ఓకే, అండ్ కాలా జీరా, ఎండుమిర్చి, బాగుంటుంది టేస్ట్. ఇది బిర్యానీ ఆకు. ఓకే, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి మీరు వేయండి దాంట్లో. నేను స్టవ్లో ఒక సైడ్ని కడాయి తీసుకున్నా, ఒక సైడ్ని కుక్కర్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఏ కర్రీ చేద్దాము అంటే, ఓకే, రెండు కర్రీ ఒకసారి చూపిస్తాను మీకు, కన్ఫ్యూషన్ వద్దు. మస్టర్డ్ ఆయిల్ ఫర్ ఎవ్రీథింగ్, మస్టర్డ్ ఆయిల్ ఈజ్ కంపల్సరీ. ఓకేనా? సో ఇది ఈ కుక్కర్లో ఏంటి అంటే లివర్ కర్రీ చేద్దాము. సో లివర్ కర్రీ చేయడానికి నేను ఏం చేస్తానంటే కొన్ని బిర్యానీ ఆకు వేస్తాను, కొన్ని జీరా వేస్తాను, కొన్ని మేథి వేస్తాను, కొన్ని కాలా జీరా, నల్ల జీలకర్ర అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, ఎండుమిర్చి. ఓకే, సో ఏం చేద్దామంటే ఇది కొంచెం సోతే చేసుకుందాం. సోతే అంటే కలుపుకుందాం, కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. మస్టర్డ్ ఆయిల్ టేస్ట్ వస్తుంది, స్మెల్, బిటర్ స్మెల్ వస్తుంది మస్టర్డ్ ఆయిల్ది. మంచి టేస్ట్ ఉంటుంది, అది భలే టేస్ట్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ చేసి చూడండి. కొంచెం హీట్, బట్ ఇట్స్ ఓకే. కర్రీస్ టేస్ట్ కావాలి అంటే ఏదైనా భరించుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రీన్ చిల్లీస్, తర్వాత ఆనియన్స్ వేసేస్తా. ఇదేం చేయాలంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. మిక్స్ చేస్తామా, కొంతసేపు ఇలా ఉంచేద్దాం, మిక్స్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఆనియన్స్. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది ఆనియన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లివర్ మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా, అది మ్యారినేట్ ఏం లేదు, మిర్చా పౌడర్ వేసుకున్న, హల్దీ, కొరియాండర్, గరం మసాలా, తర్వాత ఏంచి కాశ్మీరీ లాల్ మిర్చ్, సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యారినేషన్కి. ఓకే, మీకు అనిపిస్తుంది కొంచెం సరిపోలేదు, స్పైసీ రెడ్గా లేదు అంటే పైనుంచి వేసుకుందాం మళ్ళీ. నేనైతే పైనుంచి ఇప్పుడు వేస్తా. నా ఆయిల్ కూడా సరిపోలేదు, సో నేను ఆయిల్ కూడా వేస్తా. మస్టర్డ్ ఆయిల్,
ఈ మస్టర్డ్ ఆయిల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ వేసుకుందాం. అది ఏంటంటే కర్రీకి కొంచెం రెడ్ కలర్ ఇస్తుంది అనమాట. సారీ, కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసాను. కొంచెం దీన్ని మనం సాతే చేసుకుందాం, మసాలా ఫ్రై చేసుకుందాం. ఓకేనా, మసాలా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై చేసుకున్నాం. రెడ్గా వచ్చింది కలరు. ఏం లేదు, లైక్ మసాలా కొంచెం ఫ్రై అవ్వాలి, సో దట్ మీకు పచ్చి స్మెల్ రాదు మసాలా నుంచి. ఓకే, ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని, ఎందుకంటే అది ఉడకాలన్నమాట కొంచెం, అంటే లైక్ ఆనియన్స్, మసాలాస్, తర్వాత ఇవన్నీ ఉడకాలి మంచిగా. సో అయిపోయింది ఇది. ఇది ఏం చేద్దామంటే క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేద్దాం. కొంచెం తగ్గిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ కర్రీ ఏంటో అది నేను చూపిస్తా. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫాలో మీ. ఓకే, టేస్ట్ ఎలా ఉందో ఏంటనేదో కమెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగనిపిస్తుందో ఏంటనేదో నాకు వచ్చి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.